ఏమండి ఇంకా పప్పు రుబ్బడం కాలేదా? లేదు గీత, డబ్బు పని చేశాను కానీ రుబ్బుడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు. జన్మలో మర్చిపోలేనని పిండి వంటలు చేసి పెడతాను. నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో. చూడు చూడు, త్వరగా కానివ్వండి. అమ్మా అబ్బా, జీవితంలో ఎప్పుడూ పప్పు రుబ్బలేదు. ఇవాళ నా కర్మ కాలిపోయింది. నా వల్ల కాదు దేవుడు, నా వల్ల కాదు. తప్పే ఉందండి. 25 లక్షల కోసం పప్పు రుబ్బారు. ఇంతకు పప్పు రుబ్బడం అయిందా? ఏం రుబ్బటం ఏమిటో, రుబ్బి రుబ్బి నా జబ్బలన్నీ రోళ్లు లాగా అయిపోయాయి. కాస్త అమృతాంజనం తెచ్చి కాపడం పెట్టు. రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు. అంతవరకు అమృతాంజనం రాయవా? నో డార్లింగ్, అవతల నాకు వంట పనుంది. వస్తాను. అత్తగారు, మీ చీరలు త్వరగా ఇచ్చేయండి, ఉతికి ఆరేస్తాను. నీకెందుకులేమ్మా శ్రమ. మీరు కాదనకండి అత్తగారు, ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి. రండి. ఆగవమ్మా, ఆ పని నీ లిస్ట్ లో లేదు. నీ లిస్ట్ లో ఉండేటి మహా. అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికావా? నువ్వు మహా ఉతికినట్టు. శాంతి శాంతి. చూడండి వదిన గారు, శాంతియుత సహజీవనంలోనే సంసార సౌఖ్యం ఉంది. అవును రేఖ? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమిటి మీ సమస్య? ఇంట్లో బట్టలు ఉతికే పని ఎవరిదో మీరు చెప్పలేదు. ఓహో, ఐఎమ్ సారీ వదిన గారు. మీ సేవా తత్పరత ఇంత త్వరలో ఇంత లెవెల్ వృద్ధి చెందుతుందని నేను ఊహించలేకపోయాను. ఒక పని చేయండి, 50-50 సగం సగం. నీళ్లు పోయండి. అలా చూస్తారండి, త్వరగా పోయండి ముందు. పోయండి, గట్టిగా పిండి ఆవేయండి. మీద పడుతున్నాయి చూడండి. త్వరగా వేసుకోండి, బాగా దులిపారేయండి, సరిగా వేయండి. అలా వేయండి. ఇలా రండి, తొందరండి. వదలు, ముందు నా బట్టలు రేఖా బట్టలు ఉతకండి. మీ ఇద్దరు మ్యాట్నేకి వెళ్ళాలి. అలాగే అలాగే. బాగా జాడించండి. నీళ్ళు నా మీద వేస్తున్నారేంటండి? సరిగ్గా చూసుకోండి, గట్టిగా పిండండి. త్వరగా కానివ్వండి. అబ్బా, మీరు కూడా ఉతకండి, త్వరగా అవుతుంది. ఈ ఇంటి వాస్తవ్యులైన అమ్మగారికి, నాన్నగారికి, అన్నగారులకు, వదినగారులకు ఇందు మూలముగా తెలియజేయడమేమనగా, మరో 2 గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం. ధనలక్ష్మి అంటే ఎవరండి? నిన్ను పెంచుకున్న తల్లి పేరా? కాదు, నా మేనత్త కూతురు. ఏం ప్రశ్నలు అండి, చొప్పుదండి ప్రశ్నలు. ధనలక్ష్మి అంటే తెలీదా? డబ్బు లక్ష్మి, మనీ లక్ష్మి. 25 lakhs, 25 లక్షలు. నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం. తమ్ముడు, నేను సాయంగా రానా? నువ్వెందుకు? బ్యాంక్ క్యాష్ నేనుండగా. అంత డబ్బు కళ్ళు చూస్తే నీ కళ్ళు తిరుగుతాయి. ఆయన కళ్ళు తిరుగుతాయి, నీకు కాళ్ళు తిరుగుతాయి. మీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు, నేను నాన్నగారు వెళ్ళి తెచ్చుకోగలం. జై ధనలక్ష్మి. ఆగండి, ఒక్కసారి పెట్టి తెరిచి ఆ డబ్బు చూపించండి. గ్రాండ్ గ్రాండ్ మై సన్, గ్రాండ్. హార్టీ కంగ్రాచులేషన్. ఏనాయనా, డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజు నాన్న. రేపు మాట్లాడుకుందామా? రోజు మంచి అండి నాయన, మనసు మంచిదిగా ఉండాలి, కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం. మామగారు, మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి. మాకు మాత్రం అన్యాయం జరగకూడదు. మీరు కూడా చెప్పండి అత్తగారు. ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం? డబ్బు లాటరీలో రావటం అబద్ధం. మరి ఎలా వచ్చింది?
రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తితో పాటు ఈ 25 లక్షల రొక్కం కూడా అబ్బాయి చేతికిచ్చాడు. రవి మీ తమ్ముడైనా నాకు బిడ్డైనా ఆ రొక్కం మీద సర్వ హక్కులు వాడికే ఉన్నాయి. ఇక పంపకాలంటారా? మీ అదృష్టం వాడిష్టం, వాడిష్టం మీ అదృష్టం. అంతవరకు ఇంత డబ్బు ఈ ఇంట్లో ఉండటం ప్రమాదమేమోనండి. ప్రమాదం లేదు, నీ ముఖం లేదు, ఊరుకోబోయ్. అబ్బాయిలు లేరా, కొడవలు లేరా? తెల్లవారులు నిద్రలు పోకుండా వంతులు వేసుకుని కాపలాలు కాస్తారు. ఏనా ఆయనలు? గుడ్. లక్షలు వస్తాయని ఎగిరెగిరి పడ్డాం. తీరా డబ్బు చేతికొచ్చేసరికి ఆ డబ్బు తనది కాదు, రవిదంటారు మీ నాన్న. ఇప్పుడు మన గత ఏమిటి? ఏమిటి? నన్ను మీరు అన్నాను. ఎందుకండి నోరు మొయ్యడం? పోనీ ఆ సంగతి ఏదో మేమైనా మనతో చెప్పొచ్చుగా. చూడు, మనం తొందరపడి వచ్చినందుకే సిగ్గుపడుతున్నాం. ఇంకా ఆ విషయం పదే పదే జ్ఞాపకం చేయకు. ఆ రవేం పరాయవాడు కాడు, మా తమ్ముడే. వాడికి జాలి, ప్రేమ, అభిమానం ఉంటే మనకు అంతో ఇంత ఇవ్వకపోడు. ఇస్తాడో ఇవ్వడో ఎవరు చెప్పగలరు? ఈ సంగతి ముందే తెలిస్తే ఆ పట్టే కాక ఏదో రవినే పట్టేవాళ్ళంగా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఈ డబ్బు వస్తే వెంకటాద్రి దగ్గర తీసుకున్న డబ్బు తిప్పికొట్టి ఇక మీదైనా నిజాయితీగా ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. వాడిచ్చిన వస్తువులన్నీ నువ్వు తీసుకున్నావు. దాంతో వాడి అడ్వాంటేజ్ తీసుకుని నా చేత తప్పుడు పనులు చేయించాలనుకుంటున్నాడు. చిచ్చి, అంత అయోమయంగా ఉంది. అలా అని ఊరుకుంటే ఎలా అండి? ఆ రవణమూర్తి ఇక్కడ కూడా వస్తాడేమోనని భయంగా ఉంది. వస్తేరని 4 తిట్లు తిట్టిపోతాడు. ఎంత సులభంగా అన్నారండి. అసలు మీరు గీత, ఇక విశ్లేషించుకో. ఒక్క మాట అన్నా చెప్పకుండా సడన్ గా ఊరు వదిలిచ్చేశారు. మీ మీద కోర్టులో కేసు వేసే ముందు ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను. మర్యాదగా ఎప్పటికైనా డబ్బిస్తారనుకుంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదండి. కాస్త మెల్లిగా మాట్లాడండి. 25 లక్షలు వచ్చాయటగా? లక్షలు అన్నారే గాని మా చేతికి ఏమీ రాలేదు. అదంతా మా మరిది గారి సొంతం. ఆ రవి మాత్రం మీకు పరాయివాడా? మీకు మరిది మీ ఆయనకి తమ్ముడు. అతని కాళ్ళు పట్టుకునో కాకా పట్టో బ్రతిమిలాడో నా డబ్బు నాకు పారేస్తే నా దారినే పోతాను. లేదా మిమ్మల్ని అల్లరి చేసి మీ బ్రతుకుల్ని రచ్చకెక్కించి మీ పరువుని బజారు పాలు చేస్తాను. జాగ్రత్త. ఏమండి, నిజం చెప్తున్నారండి. ఆ డబ్బులో మాకు చిల్లి గవ్వ కూడా ముట్టలేదండి. పోనీ ఎక్కడ పెట్టారో అదేనే తెలుసా? హాల్లో బీరువాలో పెట్టారు. మీరు పర్మిషన్ ఇస్తే బీరువా తెరిచి ఆ డబ్బు నేనే తీసుకుంటాను. ఓకే? ఎలా? ఎలా అంటే ఏముందండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దొంగతనం చేస్తా. దొంగతనమా? నాకు భయంగా ఉందండి. మీకెందుకండి భయం? ఆ పంటలేవో నీ పడతాగా. మీరు చెయ్యాల్సిందల్లా సరిగ్గా రాత్రి 12 గంటలకి వీధి తలుపులు తెరిచి ఉంచండి. నేను సరిగ్గా రాత్రి 12 గంటలకు వస్తాను. ఎలా ఉంది సినిమా? వెరీ ఫైన్. రేపు మళ్ళీ వెళ్దావా? మళ్ళీ వెళ్దాం. అసలు డైలాగులు అర్థమైనా? అది ఇంగ్లీష్ సినిమా, తెలుగు సినిమా కాదు. మళ్ళీ చూడటానికి. యూ పూర్ లిటిల్ గర్ల్, కమ్.
ఆశ్చర్యంగా ఉంది. ఎవరు? నువ్వెవరు? చెరిసగం పంచుకుందాం. ఓకే కమా. ఎందుకురా కంగారు పడతారు కంగారు గుడ్డుల్లారా? మీరు కంగారు పడాల్సింది నన్ను చూసి కదరా, మీ సంచుల్లో ఉన్న డబ్బు చూసి. ఓ అసలీ నాయ్, నకిలీ హాయ్, నకిలీ హాయ్. క్షమించానా? రారా, కష్టపడ్డావు, కోడిగుడి తిను. మొక్కకి కోడిగుడి కావాలి. పౌడర్ బాగుంది. ఏమిటి అగాయిత్యం? వెళ్ళి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పండి వెదవులకి. అయ్యో అవమానం అవమానం, వెళ్ళండి. చంపండి. ఎరా, మా ఇంట్లో దొంగతనం చేస్తావా? మీ ఆవిడే చేయమంది. రేయ్, మా ఇంట్లోనే దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? మీ ఆవిడే చేయమంది. అబద్ధం, నేను చేయమలేదండి. అబద్ధం ఆడకు. నిజం చెప్పు.
అతను చేస్తానంటే సరే అన్నానండి. నీ సంగతి ఏమిటి? నేను అంతేనండి. ఈ ఇంట్లో దొంగతనం జరిపిస్తావా? డబ్బు కోసం లేకపోతే దౌర్భాగ్యరా, డబ్బు కోసం ఇంత నీచరికి దిగే నువ్వు మనిషివి కాదే, రాక్షసివి. నిన్ను నిలువురా చీల్చిరా పాపం లేదు. నీ మూలంగానే కదే నేను ఈ గతికి దిగజారిపోయింది. నువ్వు చెప్పినట్టు ఆడబట్టే కదా నా బతుకుల నాశనం అయిపోయింది. నీ మీద ప్రేమతో నా కళ్ళు పొరలు కమ్మాయి. అందుకే నేను సర్వనాశనం అయ్యాను. నీలాంటి పాపిస్తుదాన్ని ముక్కలుగా నరికి మానవహోమం చేసిన పాపం లేదు. నిన్ను ఈ పని ముందే చేసుంటే నువ్వింత బరి తెగించేదానివి కాదు. ఛా, నీతో బతకటమే మహాపాపం. నిన్ను నా కాలి కింద తొక్కిపెట్టి ఉంటే నువ్వు ఇంత పిచ్చిరేగిపోయేదానివి కాదు. ఛీ, నిన్ను నా పెళ్ళ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇన్స్పెక్టర్ వెల్కమ్. వెల్కమ్ టు ఇన్స్పెక్టర్. ఈ దొంగ విధులందరినీ అరెస్ట్ చేయండి. రేపు మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసేవారు. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళతో పాటు ఈవిని అరెస్ట్ చేయండి. ఈవిని కూడా రా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు దొంగతనం చేస్తే అవకాశం కల్పించింది వీళ్ళు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయండి. ఐ సై 404. Yes, sir. అరెస్ట్ ఆల్సో. అత్తయ్య, 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 ఉరేయ్, మీకు మీ భార్యల మీద కోపాలంటే మీరు చూసుకోవాలి గాని మధ్యన పోలీసులు ఏం చేస్తారా? అంటే మీ ఉద్దేశం దొంగతనంతో వీళ్ళకి సంబంధం లేదనే? అదే లేదండి. ఏదో భార్య భర్తల మధ్య కీచులాట్లు. వాళ్ళేదో చెప్పారట, అది నా కోడళ్ళు వినిపించుకోలేదట. అంత మాత్రాన వీళ్ళు భార్యల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారా? ఏమిటండి మాట్లాడే? అదే అదే అమ్మా, వీళ్ళ సంగతి నీకు తెలియదేమా? అన్ని తెలుసుకోవడం నువ్వేంటమ్మా? చాలా ఊరుకోండి, పెద్ద చెప్పొచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, ముందు మీరు వాళ్ళని తీసుకెళ్ళండి సార్. అవసరం అయితే రేపు నేను వాళ్ళ స్టేషన్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కేమ్ ఇన్ రైట్ టైం. థ్యాంక్ యూ. అదే అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఊరుకోమ్మా. అవునత్తయ్య, మా తెలుగు తక్కువతనంతో మీకు మావగారికి తీరని అపచారం చేశాం. నన్ను క్షమించండి అత్తయ్య. ఇందులో క్షమించేదేముందమ్మా? ఇందులో నా తప్పు ఉందమ్మా. దీని ఆలోచనల వెంట పరిగెత్తి నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మిమ్మల్ని బాధ పెట్టాను. అవునమ్మా, మా తప్పులు మేము తెలుసుకునేసరికి ఇదిగో ఇంత రాద్ధాంతం జరిగిపోయింది. అందుకనే క్షమించమంటాం. మళ్ళా మనకు క్షమాపణలు ఏంటి నాయన? ఎన్నాళ్ళు మీ అమ్మ నేను ఎదురు చూసింది మీలో మార్పు రావాలని, పరివర్తన రావాలని. అది కాస్త వచ్చింది. అంతకన్నా మాకు కావాల్సిందేముంది? అమ్మా, నాన్న, నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయిపోయింది. నిజానికి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా రేఖ నేను వెళ్ళక తప్పడం లేదు. బాబు. అవునమ్మా. నువ్వెందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి? నన్ను మీరంతా క్షమించాలి. అస్తవ్యస్తమైన మీ కుటుంబాన్ని సరిదిద్దడానికి మీ తమ్ముడుగా నాటకం ఆడక తప్పలేదు. నాటకమా? అయితే నువ్వు నిజంగా మా తమ్ముడి కావా? అయ్యుంటే అంతకంటే అదృష్టం మనకి వేరుండేది కాదు. రవి మీ తమ్ముడు కాదు, సుబ్బరామయ్య గారి కుమారుడు. మన కుటుంబ పరిస్థితి తెలుసుకుని మిమ్మల్ని అందరినీ ఓ దారిలో పెట్టాలని మీ తమ్ముడు నేను చెప్పి మాకేదో లాటరీ వచ్చిందని ఈ నాటకం అంతా ఆడాడు. మేము నిజంగా నువ్వు తప్పిపోయిన మా తమ్ముడివే అనుకున్నావు. అనుకున్నారు, బాగానే ఉందయ్యా. ఇంతకీ మా వాడు ఆడిన నాటకం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? ఇంతకు మీరెవరండి? నేనేనయ్యా, సదరు సుబ్బరామయ్యని. మా రేఖ టెలిగ్రామ్ ఇచ్చింది, హుటాహుటిగా పరిగెత్తుకు వచ్చేసాను. వెల్ డన్ మై బాయ్. రవి మా తమ్ముడు కాకపోయినా ఇంట్లో ఉన్న ఈ కొద్ది కాలంలో మా అందరితోనూ కలిసిపోయాడు. అంతేకాదు, తప్పిపోయిన మా చిన్నాయి తిరిగి వచ్చాడన్న సంతోషంతో ఇంతకాలం బ్రతికాం. వాట్? ఏమన్నారు? మీ అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయాడా? అవునండి. మా చిన్నప్పుడే ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో తప్పిపోయాడు. రైల్లోనా? అవునండి, రైల్లోనే తప్పిపోయాడు. ఆ కుర్రాడు ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? ఉందండి, అది ఎప్పుడూ నా జేబులోనే ఉంటుంది. ఇది
మా రవి చిన్నప్పుడు తప్పిపోయిన మీ చిన్నాయే. నిజమే మీరు చెప్పేది? నేను మీకన్నా బిడ్డను కదా? కాదు నాయన, నాకంత అదృష్టం లేదు. నువ్వు నాకు దొరికిన బిడ్డవి. కానీ చిత్రం ఏమిటంటే నీకు తెలియకుండా నువ్వు మీ ఇంటికే వచ్చి మీ కుటుంబాన్ని చక్కదిద్దావు. అవును బాబు, లేకపోతే మా కుటుంబాన్ని చక్కదిద్దడానికి రవి చిన్నప్పుడే తప్పిపోయిన మా మూడో కుమారుని నాటకం అట్టమేంటి, తీరా చూస్తే వాడే వీడు కావడం ఏంటి? ఇదంతా భగవంతుడాడే వింత నాటకం బాబు. వింత కాదు, ఏమీ కాదు. ఇదంతా మా అదృష్టం బాబుగారు. మాకు తెలిసి మేమెప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అందుకే భగవంతుడు మాకు అన్యాయం చేయలేదు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు తమ్ముడు మన తమ్ముడుగానే ఉంటాడా లేక సుబ్బరామయ్య గారు అబ్బాయిగా? ఎలా ఉన్నా ఒకటేనయ్యా, కానీ ఒక చిన్న మార్పు. ఇన్నాళ్ళు రవి సుబ్బరామయ్య గారు కొడుకు, ఇక మీదట మీ తమ్ముడు పెంపుడు తండ్రిగా సుబ్బరామయ్య గారు మీ ఇంటికి వస్తూ ఉంటారు. వెల్కమ్. ఓకే ఓకే ఓకే, ఇక ఫ్లాష్ బ్యాక్లు చాలు. జరగాల్సింది నిర్ణయించండి. జరగాల్సింది అందరికీ తెలిసిన విషయమేనయ్యా, రేఖా రవిల వివాహం. సర్వే జనా సుఖినో భవంతు.